వైఎస్ వివేకానందరెడ్డిది హత్యేనని కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ స్పష్టంగా ప్రకటించారు. పోస్ట్మార్టం ముగిసిన తర్వాత ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. తలపై 3, ఒంటిపై 2 గాయాలున్నాయన్నారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వివేకానందరెడ్డి ఇంట్లో డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది. వివేకా ఇంటి ఆవరణలో తిరిగి లోపలికి వెళ్లింది జాగిలం. ఈ కేసు విచారణకు సీనియర్ ఐపీఎస్ అధికారి అమిత్ గార్గ్ నేతృత్వంలో ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించారు. ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. కేసులో కొన్ని కీలకమైన క్లూలు లభించాయని పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణులను రంగంలోకి దించారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి టీడీపీ నేతలపై ఆరోపణ చేయడం వివాదాస్పదంగా మారింది. ఆదినారాయణ రెడ్డి, చంద్రబాబు, లోకేష్పై అనుమానాలున్నాయని ఆయన ఆరోపించారు. రవీంద్రనాథ్ రెడ్డి జగన్కు మేనమామ కూడా. దీనిపై మంత్రి ఆదినారాయణ రెడ్డి వెంటనే స్పందించారు. తమపై ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. వైఎస్ వివేకాకు అవినాష్ రెడ్డికి స్వీట్ గొడవ ఉందని, ఈ కోణంలో ఏమైనా జరిగిందో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కోడికత్తి కేసులోనూ ఆరోపణలు చేశారన్నారు. వివేకా మృతిపై అనుమానం ఉందని తాము కూడా దర్యాప్తు కోరుతున్నామన్నారు. దర్యాప్తు లోతుగా ఉండాలి, తప్పు ఉంటే వారిని ఉరిశిక్ష వేయాలన్నారు. ముందుగా గుండెపోటు అన్నారని, ఆ తర్వాత అనుమానం అన్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవి చేతిలో ఓటమి చవిచూశారు వైఎస్ వివేకానందరెడ్డి. అప్పటి నుంచి వైఎస్ వివేకానందరెడ్డి, అవినాష్ రెడ్డిల మధ్య అంతర్గత విభేదాలున్నాయన్నారు. నేరారోపణలు చేశారు కాబట్టి ఏం జరిగిందో రుజువు చేయాలని డిమాండ్ చేశారు. కడప ఎంపీగా పోటీ చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డికి, వివేకానందరెడ్డికి మధ్య గతంలో విభేదాలు వచ్చాయన్నారు. తమపై ఆరోపణలు ఖండించారు. అయితే ఇతరులెవరూ ఈ ఆరోపణలు చేయలేదు. ఏం జరిగిందో మొత్తం బయటకు తీస్తామని పోలీసులు చెబుతున్నారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.